నమస్తే అని బోసుకుమరి. చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదా అనేటువంటి విషయాన్ని చూస్తే, రాజమౌళి గారు ఒకసారి RRR ఫంక్షన్ అనుకుంటాను, అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఇప్పటికి వీడియో ఉంది చూడండి. మీరు మెగాస్టార్ ఎందుకయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. టిక్కెట్ల వ్యవహారంలో మీ స్థాయిని మీరు తగ్గించినటువంటి తీరు చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే అలాగా ఎవరు కూడా అంత అవసరం లేదు అసలు. వాస్తవంగా మీరు మెగాస్టార్ ఎందుకయ్యారో నాకు టిక్కెట్ల వివాదంలో దగ్గర చూశాను. అంత తగ్గించుకున్నారు మీరు, అంత ఓర్చుకున్నారు మీరు అనేటువంటి విధంగా రాజమౌళి గారు మాట్లాడారు. ఒక రకమైన క్లారిటీగా, అంటే ఖచ్చితంగా చిరంజీవి గారికి అవమానం జరిగింది అనేటువంటి విషయం ఒప్పుకున్నట్టు కదా రాజమౌళి గారు, ఇండైరెక్ట్ చెప్పినట్టు కదా. టిక్కెట్ల వివాదంలో అసలు ఏం జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థి. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే రాజకీయం ఆ పార్టీతో ఉండాలా, ఈ పార్టీ ఉండాలా, రాజకీయం మార్చేటువంటి అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, అసలు ఆయన మాట్లాడకుండా చేయాలనేటువంటి విధంగా ఆయన ఆర్థికంగా ఒంటరైనటువంటి సినిమాని కానీ దెబ్బ కొట్టగలిగితే అటు ఫేమ్ పోతుంది, ఇటు డబ్బు పోతుంది, ఆటోమేటిక్ గా ప్రజల్లో పలసం అవుతాడు, ఈజీగా దెబ్బ కొట్టొచ్చు అనేటువంటి ప్లాన్ లో భాగంగా మామూలుగా టిక్కెట్లు ధరలు రేపు పొద్దున ఆయన సినిమా రిలీజ్ అనగా ఈ రోజు ఎందుకు జీవో జారీ చేశారు, అలా జారీ చేయడంతో ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత టికెట్ ధరలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి తగ్గిస్తే సరిపోదుగా, మొత్తం ఇది కక్షపూర్తమైనటువంటి దాని అని చెప్పేసి ఆయనకి సింపతి వస్తుందిగా. కాబట్టి ప్రతి సినిమాకి తగ్గించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చివరికి ఎవరెవరైతే ఏ హీరో అయితే దీన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తారు. ప్లస్ ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకించారో ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు చొక్కాలు చూపించి పెట్టారు వాళ్ళకి. ప్రతి సినిమాకి నాని గారు కావచ్చు, మిగతా హీరోలకు సంబంధించి సపోర్ట్ మాట్లాడారు. అందుకే ఏ హీరో కూడా భయపడి మాట్లాడలేదు. ఆ టైంలో పెద్ద పెద్ద నాయకులు, కనీసం నాగార్జున గారు లాంటి వాళ్ళ వ్యక్తి కూడా నా సినిమాకి అయితే ప్రాబ్లం లేదు, నాకు ఉన్నటువంటి స్టామినా ఇది, మాదింతే దానికి తగ్గట్టుగా మాకు టికెట్ ధరలు సరిపోతాయని చెప్పేసి ఆయన కూడా తప్పించుకుని, అలాంటి పెద్ద హీరో కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ టైంలో. ఇక్కడ చూడండి, ఆలోచించండి. కానీ అలాంటి సిచ్యువేషన్ ని మెరుగుపరచడం కోసం చిరంజీవి గారు రంగంలో దిగి తాను తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీ కోసం టిక్కెట్ల ధరలు పెంచండి అని చెప్పేసి ప్రాధేయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సార్ మీరు ఎందుకు సార్ అట్లా చేస్తారు, మీరు దయచేసి అట్లా అనుకుని, మీరు పెద్దవారు, మీరు అట్లా చేయొద్దు అనేటువంటి విధంగా కూడా ఏం అడ్డుకోలే. ఆ వీడియోని తీపిచ్చి విపరీతంగా వైరల్ చేస్తారు ఆయన ప్రాధేయపడుతున్నట్టుగా. మరి అంత ఆనందం ఏంటో తెలియదు. టాలీవుడ్ నుంచి లెజెండరీస్ వస్తే వాళ్ళని కారు నుంచి దించేసి నడిపించారు. ఎంత అవమానించినటువంటి, అంటే ఒక రకంగా చెప్పండి స్కూల్ పిల్లల్ని నడిపించారు. చాలా మందికి ఈ రోజు కూడా బాధ ఉంది. పెద్ద పెద్ద హీరోలు, ఇప్పుడు మహేష్ బాబు గారు పెద్ద హీరో, అసలు చచ్చిపోయేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ప్రభాస్ గారు, పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి గారు, అసలు వీళ్ళందరినీ కూడా అసలు నడిపిస్తే ప్రాణం పోయింది అసలు ఫ్యాన్స్ కి. కాబట్టి చిరంజీవి గారి విషయానికి సంబంధించి పర్టికులర్ గా జరిగిందంటే ఇది మరి అవమానం కాదా? ఇది పర్టికులర్ గా అవమానించలేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అత్యధికంగా చూసుకున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమే ఆయన అవమానిస్తుంది అనేటువంటి విధంగా న్యూట్రల్ అని పేరు చెప్పుకునేటువంటి విధవులు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. బట్ ఏమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియదు.